కష్టపడితే డబ్బులు వస్తుంది ఫ్రెండ్స్. 1000 రూపాయలు అడిగితే 500 ఇచ్చారు ఫ్రెండ్స్. నా కష్టానికి పెద్ద ఫలితం లేదు ఫ్రెండ్స్. మరి ఎందుకు చేస్తాను అంత తక్కువ? టెక్నిక్ అది కాయలు రాకుండా, హీటింగ్ ఎలిమెంట్ రాకుండా ఆమె టెక్నికల్ తీసినది. ఆ సేట్ అమ్మ తిరుగుతూ అర్థాన్ని దాని టెక్నికల్ తీసి చేసిన ఫ్రెండ్స్. 1000 రూపాయలు అంటే 500 ఇస్తుంది ఫ్రెండ్స్. ఎంత నరకం అనుభవిస్తుంది ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్, ఏ కర్మ ఇలా జరుగుతున్న జీవితం. 5 నిమిషాల పనికి 5 నిమిషాలా? 5 నిమిషాలు అర్ధగంట పట్టింది ఇప్పుడు దీనికి. పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఇసుక మోసి 1000 రూపాయలు. వాళ్ళ పని వేరు, వాళ్ళు కూలోళ్ళ పని వేరు ఉంటుంది, టెక్నికల్ పని వేరు ఉంటుంది. ఫస్ట్ లర్నింగ్ నేర్చుకోవద్దా? అప్పుడు ఎంత నాకు 100 రూపాయలు ఇచ్చి నువ్వు నేర్చుకున్నప్పుడు డైలీ 100. 2017 2017 ఇప్పుడు కంపెనీ జాయిన్ అయినప్పుడు మనకు ఎంత ఇచ్చి రిపీట్ రోజుకు 10,000 సంపాదిస్తాను. మీరు ఇది 10,000 దీనికి 1000 రూపాయలు, దీనికి 2000 నేను ఒప్పుకుంటా. 2000 1500 చాలు, అత్యాశ పడకు. ఓకే నేను మాట్లాడుకుంటా. చిన్న స్క్రూలు పెట్టవా? చిన్న స్క్రూ అది ఎర్తింగ్ది పెడతాడు, తర్వాత లాస్ట్కి పెడతాడు. అది ఎర్తింగ్. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఎంత ఓనర్స్ నాకు ఎంత చుక్కలు చూపిస్తారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ లోకంలో బతకాలంటే ఒక కస్టమర్ను సాటిస్ఫై చేయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ జన్మకి ఇంతే ఫ్రెండ్స్. ఈ పని చేసి బతకాల్సి సుఖం అనేది లేదు ఫ్రెండ్స్. నిజంగా కళ్ళు ఎర్రబడ్డాయి ఫ్రెండ్స్. ఎందుకు రాత్రి ఏం పని చేసినావు? చూడండి, రాత్రి ఏం పని చేసినావు, ఇప్పుడు ఏం పని చేసినావు? పొద్దున దాకా తెల్లని దాకా పని చేస్తావా? కూర్చుంటే నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ రెస్ట్ తీసుకుందాం అంటే ఇలా వైరింగ్ కావాలి, గీజర్ కావాలన్నారు ఫ్రెండ్స్. ఏం చేద్దాం? బతుకు ఇలా మళ్ళీ ఏకాదశి పండుగ రోజు కూడా పని చేస్తున్నావు అంటే మన చిన్న ప్రాబ్లమ్ టక్కిన బ్రేకర్ కొట్టేస్తుంది. ఇలా ఏమంటారు, పండరాజు అంటారు. ఇట్లా బ్లోర్ కొట్టాలి. ఏంటి హెయిర్ డ్రైయరా? మరి అడుగు గిట్లా ఎటుకలు చూపెట్టి అడుగుతే వాళ్ళు చెప్తారా? చెప్తారు. ఈ లోకంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెట్టరు. భాషతోటి పని లేదు. భాషతోటి పని లేదు ఫ్రెండ్స్. ఏడిగైనా సైగలతో బతికేయచ్చు. కొంచెం మాట్లాడాలి, లేకపోతే ప్రాబ్లం లేదు. దీన్ని ఏమంటారు తెలుసా ఫ్రెండ్స్? ఇది మదర్ బోర్డ్ ఫ్రెండ్స్. 2 రోజుల్లోకి ఇది కట్ ఆఫ్ అయితే ఫ్రెండ్స్. దీని పర్పస్ యూజ్ ఏంటంటే పర్పస్ ఇది హీటింగ్ ఎలిమెంట్ ఫ్రెండ్స్. ఇది మన హవెల్స్ టర్బో మోడల్ ఫ్రెండ్స్. టాస్క్ పని ఫ్రెండ్స్. ఇది ఎల్ టైప్ ఉన్నది. ఇది తీయాలి, క్లీన్ చేయాలి, పెట్టాలంటే చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. చాలా ఆలోచించి చేయాలి, టెక్నిక్ మైండ్ కావాలి ఫ్రెండ్స్. మళ్ళీ దీనికి ఎలస్టర్ ఉన్న ఫ్రెండ్స్. ప్లగ్ ఉంది ఫ్రెండ్స్, బట్టపై తగ్గిన. ఎందుకు తగ్గినామంటే దీనికి సేఫ్టీ షాక్ ప్లగ్ కాబట్టి సేఫ్టీ దీనికి బట్టపై కట్టాలి. చిన్న వాటర్ లేకుండా అసలు పవర్ ఆనే కానీ లోపల పవరే పంపది. అంత పవర్ఫుల్ ఫ్రెండ్స్ అది. దానికి ఓపెన్ చేసి అదలే మళ్ళీ నీళ్ళు బాగా ఏం లేదు అది మంచిగానే ఉన్నది. వాటర్ మంచిగా కాబట్టి దానికి ఏమైనా తండ్రి ఏమో శుద్ధ తయారై పేలిపోతున్నాయి. వీళ్ళే క్రియేట్ చేస్తారు అవన్నీ. ఈయన సపరేట్గా చేస్తాడు. మీ బోర్లకు వచ్చి బోర్లోకి వెళ్ళి శుద్ధ తయారు చేసి గీజర్లో బొమ్మని చెప్తాడు ఆయన. అటువంటి రకమేనా అశోక్ అంటే? అశోక్ గీజర్లకు శుద్ధ ఎత్తావా?
వచ్చిందంట. చేస్తావా అట్లా? చేస్తా. వైర్ డైరెక్ట్ పెట్టుడేనా అది? అది వేడైనాక పచ్చ లైట్ పోతుంది కదా, ఆ పోవడానికి అది పెట్టుడు. హైదరాబాద్ పచ్చది వస్తుంది కదా లైట్లు, అది వేడి అయిపోతూనే పచ్చ లైట్ పోతుంది. అవి ఎందుకు? అది యూట్యూబ్లో పెట్టడండి. మరి యూట్యూబ్లోకి ఇవన్నీ మాట్లాడతారా? మాట్లాడతారు. నువ్వు ఏమైనా మాట్లాడు, నేను మాట్లాడా? స్కూల్ గురించి మాట్లాడు. మా స్కూల్లో ఇప్పుడు చెప్పాలంటే 19 హౌ మచ్? సెవెన్. ఏం చదువు బోండా గంట ఫీజు కట్టి మళ్ళీ అంతా ఫీజారా? లక్ష. 1,00,000 రూపాయలు కడుతుంది, వాల్యూ పోతుంది. పోనీ 2,500 ఎంత? 2,500 టూ ఫైజా 12,500 15,500 75 17,500 75 Which class? Are you which class? 85 గంగా గంగా పోతా దాన్ని మీ ఫీజు పిల్లలు మంచిగా చదువుతారా? లేదు మాకు ఏడా నర్సరీ వాళ్ళకి ఈ వల కొడుతుంది నేను లెక్కలలో నేను వలగొట్టి నలబడతాడు ఆమె. నాతో పొట్టుపడి కొడతా. మావాడు 3rd క్లాస్ వచ్చారు, ఇద్దరు 20 వరకు నేర్పిస్తా. ఈపు వలుగుతుంది. మ్యాథ్స్లో స్పీడ్ ఉండాలి, వేరే ఇంగ్లీష్ స్కిల్ రాకుండా పర్లేదు కానీ వాడు ఫ్యూచర్లో ఎందుకు షాప్లో కూర్చొని పెడతావా లెక్కలు చేయడానికి? మా క్లాస్లో ఒక ఉంటాడు టాపర్ అని. నువ్వు టాపర్? అంటే నేను కొత్త స్కూల్లో పాత టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళనే టాపర్స్ అనుకుంటున్నాను. అయితే ఆ టాపర్ ఇంకొక ఆయన కూడా వీళ్ళిద్దరు టాపర్స్. ఇంకా నేను ఇంకొక ఆమె. మా 4 మెంబర్స్కి డిబేట్ జరిగింది. డిబేట్ అంటే ఒక టాపిక్ గురించి ఇద్దరు మాట్లాడారు. ఒకరేమో మంచి వేరే టాపిక్. అంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నాం మేము, ఫ్యామిలీలో అమ్మ పవరే ఎక్కువ ఉంటుంది, డాడీ పవర్ అంటే అమ్మ వాల్యూ ఎక్కువ ఉంటుంది, డాడీ వాల్యూ తక్కువ ఉంటుంది అని. మేమేం టాపిక్ తీసుకున్నాం, మమ్మీ వాల్యూ ఎక్కువ ఉంటుంది అని తీసుకున్నాం. మమ్మీ ఇంటికి సింబల్, ముందు సింబల్ పప్పు చాట్ ఏ తక్కువ ఎంత కాస్ట్ ఇంటికి సింబల్ అని తీసుకున్నారు. అయితే మేమేం గెలిచినాం, 3 రౌండ్స్ పెట్టారు. 3 రౌండ్స్ లో ఇద్దరం అంటే 3 రౌండ్స్ పెట్టారు. 2 రౌండ్స్ లో మేము ఇద్దరం గెలిచినాం. లాస్ట్ రౌండ్ లో వాళ్ళు ఓడిపోయారు, నేను గెలిచిన. ఏమి ఇవ్వలే, ఇంకా ఫైనల్ రౌండ్ ఉంటుంది. ఇది ఉండదు, ఇదో నీ కాలు కింద చూడు. చూడు కాదు అంటే సిద్ధార్థ మంచి టీచింగ్ ఉందా? కానీ రేటే తక్కువ ఫీజు కడుతున్నాను. ఇప్పుడు ఎన్నో క్లాస్ ఈమె? 8th క్లాస్కి 1,00,000 రూపాయలా? క్లాస్మేట్ వాళ్ళ బిడ్డ ఇప్పుడు ఇంకా అంటే 6th క్లాస్ అన్న 80,000 ఒకటే బిడ్డ అండి. మీ స్కూల్లో సిద్ధార్థ ఇక్కడ సిద్ధార్థ వీళ్ళ వెంకటేశ్వర ఇద్దరికి 86,000 ఒక్కడే కాదు. మీకు కొడుకు ఎంత? స్పోర్ట్స్ నేర్పిస్తున్నా? స్పోర్ట్స్ ఉండేది అంటున్నా. అబ్బో మూత చిన్న మూతి వాళ్ళు మీ ఆమె ఎక్కడ వెళ్తారు వీళ్ళు, అసలు ఎక్కడ ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నావా? ఇటు అటు చూస్తున్నావా? సెల్లులో స్కూల్ స్కూల్. మా ఏది? మనవడు, నీకు మనవాడు? మా అక్క మనవడు. అమ్మో. స్కూల్ చూడు నీ కళ్ళ కింద అటు చూడు. ఇది మ్యాట్ తీసి చూస్తాను రా చూస్తాను. ఏడా
కిషన్ వాళ్ళ వర్రే నల్లలు అంటే నల్లలు లేవు నల్లలు గీజర్ సామాన్ రిపేర్ లేదు. చేయడానికి కింద ఎట్లా బిల్ చేసి ఫస్ట్ ఫ్లోర్ బేకరీకి వాళ్ళకి గీజర్ రిపేర్ చేయడానికి కింద అప్పుడు బాత్రూమ్ మందమే తెచ్చేది ఒకసారి. ఏం లేదా ఏమైనా సామాన్ మేమే తెచ్చింది. కాదు బేకరీ అయితే అలా మీద పైపులు 100 రూపాయలు మీడియా వరకు పోతే ఇస్తా. ఏ పైపులు ఏడు తీసుకుంది ఎందుకు పట్టిస్తుంది? మళ్ళీ ఎప్పుడైనా రిపేర్ అయితే 10 రూపాయలు వేసి దాని ప్రాబ్లం ఆ అవుతుంది పైపులు నేను మళ్ళా పడేదానికి మళ్ళీ ఇట్లా 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 ఆహా, ఇప్పుడు తొందరనే అవుతుంది ప్రాబ్లం. కొట్టింది కప్ప ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఫ్రెష్గా లేదు కదా, ఇప్పుడు ఇప్పి పెట్టినాం కదా. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే తిప్పాలంటే యాంగిల్ కాక్ వాళ్ళు పెట్టుకుంటే బెటర్. ఏం చేస్తుర్రు పైకి పైకి ఇంకేంది పైకి చేయిపో. ఎత్తుతారు. చెయ్యి నడు లేవు.